కొత్తపల్లిలో మరి ఐకేపీ సెంటర్ వడ్ల కొనుగోలు కేంద్రం మరి ఇప్పుడే మన కొనుగోలు కార్యక్రమం మొదలుపెట్టినాం. మన బీబీనాకు సంబంధించిన పెద్దలందరూ ఉన్నారు, మిత్రులందరూ, మరి అధికారులు, అగ్రికల్చర్ అధికారులు ఇట్లున్నారు, పంచాయత్ సెక్రటరీ, ఎంపీటీసీ గారు అందరూ, సో ఎక్స్ జెడ్పీటీసీ గారు, ముఖ్యులు అందరూ కూడా ఉన్నారు మా మండల పార్టీ. సో పాత్రికేయ మిత్రులకు చాలా సంతోషం, అందరికి నమస్కరిస్తూ మరి వడ్ల కొనుగోలు మరి ఆ ఒల్గొండ భువనగిరిదికి అక్కడ జర ముందు వచ్చినాయి ఒల్గొండకి, కాబట్టి అది పోయిన వారమే మొదలు పెట్టడం జరిగింది. ఇక్కడ బీబీనగర్లో అంతటి రాలేదు, ఇంకా ఇప్పుడు ఈ మధ్య మొదలైనవి 5-6 సెంటర్లలో వచ్చినట్టుంది. సో ఈరోజు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. పొద్దుపోయింది. ఈరోజు ఏంటంటే పార్లమెంట్ స్థాయి దిశ మీటింగ్ ఉంది. ఇది ఎంపీ గారు వచ్చిండ్రు, ఎమ్మెల్యేలను కూడా ఆలేరు భువనగిరి పార్టిసిపేట్ కావడం జరిగింది. భువనగిరికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు మాట్లాడుతూ, కేంద్ర పథకాల మీద మాట్లాడుతూ, మన విషయాలు కూడా మాట్లాడుతూ, మరి అది అయిపోయినాక ఇందిరమ్మ ఇండ్లది కూడా అలాట్మెంట్ మనకు 2-3 రోజులే టైం ఇచ్చారు. ఒలిగొండ, భువనగిరి టౌన్, భువనగిరి మండల్ దాదాపుగా ఏ విధంగా చేసుకోవాలనే ఆలోచన, ఏ ఊరికి ఎన్ని వస్తున్నాయి, ఏ మండలానికి ఎన్ని వస్తున్నాయి అనేది లిస్ట్ అవుట్ చేసుకోవడం. ఎందుకంటే మనకు టైం లేదు, వాళ్ళందరూ కలిసింది కాబట్టి అక్కడ 2 మండలాలు టౌన్ది దాదాపు కంప్లీట్ చేసినాం. మళ్ళీ ఏ ఊరోళ్ళు ఆ ఊరోళ్ళు లిస్ట్ ఇస్తే ఇందిరమ్మ కూడా అయిపోతుంది. సరే, ఎనీవే దానివల్ల ఇక్కడికి ఆలస్యం జరిగింది. టైం ఏమో మనం ఏంటంటే ఇక పొదువైన కూడా స్టార్ట్ చేస్తే మంచిది, ఎందుకంటే రైతులు మళ్ళీ ఇబ్బంది పడతారు అని మొదలుపెట్టే కార్యక్రమం మనం చేస్తున్నాం. మరి రేపట్ల పోచంపల్లి ఉంటుంది, మరి రేపు మాకు ఏదో ధర్నా కూడా పిలుపున్నట్టుంది, బహుశా అది ఉంటే అలా ఎల్లుండికి పోస్ట్పోన్ అవుతుంది. సరే, ఏదేమైనా చాలా సంతోషం. ఒక్కటి మనం చెప్పాల్సింది ఏంటంటే, గత పాలకులు వడ్ల కొనుగోలు కనీసం 2 నెలలు పట్టేది, 2-2.5 నెలలు పట్టేది. పంట వచ్చేది, వాళ్ళు రైతు ఆ కుటుంబం మొత్తం ఈ పడిగాపులు కాసేది ఐకేపీ పిఎస్సి సెంటర్లలో. మళ్ళీ వ్యవసాయం మొదలయ్యేది, మళ్ళీ పంట నాట్లు మొదలయ్యేది, నార్లు పోసుకునేది మొదలయ్యేది. ఒడ్లు మాత్రం అట్లనే రాసులు అట్లనే ఉండేది. ఇప్పుడు మాత్రం అట్లే లేదు పరిస్థితి. ఈరోజు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన ఇది సివిల్ సప్లైస్ మంత్రి వారు, వీళ్ళు పూర్తిగా దీని మీద దృష్టి పెట్టి వారు ఎప్పటికప్పుడు జూమ్ మీట్లు పెడుతూ, ఎప్పటికప్పుడు దీని మీద రివ్యూలు పెడుతూ, మరి సివిల్ సప్లైస్ కమిషనర్ కానీ మొత్తం ప్రభుత్వమే దీని మీద ధ్యాస పెడుతూ రైతులకు ఏమాత్రం ఇబ్బంది కలగొద్దు ఎక్కడనేది చెప్పి తక్షణమే ఒడ్లు కొనుగోలు మొదలు పెట్టాలి, ఏ మాత్రం ఆలస్యం చేయొద్దు. ఒడ్లు కొనుగోలు కూడా అవుతూనే 3 రోజులల్లో 3వ రోజే ఆ డబ్బులు పడే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఆలస్యం అనేది ఎక్కడ కూడా జరుగుతలేదు. ఒడ్లు ఒకటేమో ఇన్ టైంలో ఉంటుంది, డబ్బులు 3వ రోజే పడుతున్నాయి. ఇంకొకటి దండి కొట్టే ముచ్చట్లేదు. ఈరోజు ఇప్పుడు మేము జోకిన విడ 41 అంటే 41 కిలోలే. అంతకుముందు 2 కిలోలు, 3 కిలోలు, 4 కిలోలు దండి కొట్టిన పరిస్థితి ఉండేది. తడిసినాయనో లేకపోతే తాళ్ళు ఉన్నానో వివిధ కారణాలు చెప్పి ఇబ్బంది పెట్టేది. ఈరోజు పరిస్థితి అయితే అట్లా లేదు. మరి 41 కేజెస్, ఆ 1 కిలో కూడా 40 కిలోలకు 1 కిలో మాత్రం ఎక్కువ జోకుతారు. ఎందుకంటే బస్తా ఒక 650-700 గ్రాములు ఉంటుంది. ఇంకో 250 గ్రాములు ఏదైనా తరుగు అదో ఇదో 1 కిలో మాత్రం కొడుతూ, ఇది పోయిన సంవత్సరం నుంచి కూడా, అది కూడా బస్తా కోసమే. పోయిన సంవత్సరం నుంచి 2 పంటలు, ఇది 3వ పంట నా బహుశా 3. సో ఆ విధంగా చేస్తున్నాం. సో రైతులు అందరూ సంతోషంగా ఉన్నారు. అట్లా ఏ గ్రేడ్ ఉంటే ఏ గ్రేడే, బి గ్రేడ్ ఉంటే బి గ్రేడే. ఇదివరకు ఏ గ్రేడ్ను బి గ్రేడ్ చేసేది, ఇట్లాంటి ఇబ్బంది ఉండేది. 20 రూపాయలు 30 రూపాయలు రైతుకు పోయేది. సో ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. ఏ గ్రేడ్ అంటే ఏ గ్రేడ్, బి గ్రేడ్గానే పోతుంది. సో సరుగు అనేది దానికి సపరేట్గా ఇది తీసేది లేదు. సో ఇంకొకటి ఏంటంటే, రైతులకు ఇబ్బంది పడకుండా ట్రక్ షీట్, ఇదివరకు ట్రక్ ఆడికి మిల్లు దగ్గరికి పోయినాక ట్రక్ షీట్ మళ్ళీ పంపితేనే మళ్ళీ ఈ ఐకేపీ సెంటర్లో కానీ పిఎస్ సెంటర్లో వీళ్ళు మళ్ళీ బిల్ చేస్తేనే దాని ప్రకారం, అంతే కదా. ఇప్పుడు ఆ ట్యాబ్ అనేది ఇక్కడనే పెట్టుకోరు, లారీ ఇక్కడనే ఉంటుంది, ఇక్కడనే రైతు మళ్ళీ ఎక్కడో మిల్లు కాడుకో ఇంకెక్కడికి పోయే పరిస్థితి లేదు. మా బాలకృష్ణ వైస్ బ్యాంక్ చైర్మన్ కూడా చెప్తారు, పిఎస్సి చైర్మన్. సో ట్యాబ్ ఇక్కడనే పెట్టుకోరు, ట్రక్ షీట్ అనేది ఇక్కడనే ట్యాబ్ పెడతారు. ఇక ట్రక్ షీట్ అనేది ఏం లేదు, ఈడనే జోకుతారు, ఈడనే ట్యాబ్ కొట్టేస్తే వీళ్ళకి సంబంధం లేదు. జోకిండ్రంటే అయిపోయాయి. మనం ఇంతకుముందు ఎప్పుడైనా అట్లే ఉండేది, జోకితే అయిపోవాలి, మళ్ళీ మిల్లుకు పోయి మళ్ళీ అక్కడ చూసుకోండి, మిల్లర్ ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఉండేది. ఇప్పుడు అట్లాంటి కార్యక్రమం లేదు. సో జోకంగానే ఆ ట్యాబ్లు ఎంటర్ చేస్తారు. మరి వాళ్ళ ట్యాబ్లు ఎంటర్ చేసారంటే రైతు మంచిగా నిమ్మలంగా ఇంటికి పోవచ్చు. 2 రోజులలో 3 రోజులలో డబ్బులు కూడా ఆయన అకౌంట్లో పడే కార్యక్రమం కూడా జరుగుతుంది. సో ఈ విధంగా అంటే ఏ మాత్రం ఇబ్బంది లేని పరిస్థితి అయితే ఈరోజు ఉన్నది.
పోయిన పంట అయితే నేను అనుకుంటా 15 రోజులలో వడ్లు మొత్తం కొనుగోలు అయ్యాయి. సో ఈసారి కూడా అదేవిధంగా వడ్ల కొనుగోలు కూడా ఫాస్ట్గా జరుగుతుంది, ఇబ్బంది లేదు. అది కూడా తెలంగాణ దేశంలో ఎక్కడ లేనట్టుగా అత్యధిక దిగుబడి ఈరోజు పోయిన పంట వానాకాలం పంట 1,53 కోటి ఎంత 1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పోయినసారి వండినాయి. ఇప్పుడు 1,27,00,000 ప్రొడక్షన్ వస్తుందని అంచనా ఉంది. అంటే దాదాపు ఈ 2 పంటల మీద 2,80,00,000 మెట్రిక్ టన్నులు దేశంలో ఎక్కడ లేని దిగుబడి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ 2 రికార్డు పంట చూస్తున్నాం. ఇంత రికార్డు పంట వస్తే కూడా సవ్యంగా సమయానికి కొనుగోలు చేసే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. అంతకుముందు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఒరేస్తే ఉరే అని కూడా అన్నది. ఒరేస్తే ఉరి అంటే రైతులు పంట అయితే వండియని కూడా వండియాలి, భయపడి ఇదెక్కడ పంచాయతీ రాని చాలామంది భయపడి వేయలే. సో వాళ్ళు అట్లా చేసిండ్రు. ఈరోజు మనమేమో ఇన్ టైంలో కొనే కార్యక్రమం, మరి దండి కొట్టే కార్యక్రమం లేదు, ఇన్ టైంలో కొనడం. మరి సో అట్లే కాకుండా సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చే కార్యక్రమం. మరి ఆ పండించిన సన్న బియ్యం కూడా మన పిల్లలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ గురుకులాలల్లో వాళ్లకు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం. అదేగాక ఇప్పుడు మనందరికీ కూడా దేశంలో ఎక్కడ లేనట్టు సన్న బియ్యం మనమే వండించి దానికి బోనస్ ఇచ్చి మళ్ళీ ఆ బియ్యం నేరుగా మనకే సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరుగుతుంది తప్పితే ఎక్కడ లేదు. ఇది చాలా గొప్ప కార్యక్రమం, ప్రజలందరూ కూడా హర్షిస్తారు. ఆ సన్న బియ్యం పండించడం, ఆ సన్నాలు కూడా ఆ సన్న బియ్యం సన్న బువ్వ ఒలిగొండల భువనగిరి మండలంలో భువనగిరి టౌన్లో ఇక్కడ బీబీనగర్ మండలం